మేము డాబా కొట్లు వాటర్ సింగనగర్ డాబా కొట్లు దాటాక వాటర్ ఎలా ఉంది అంటే ఇప్పుడు ఈవెన్ హెల్ప్ కోసం మాకు ఒక ఫుడ్ ప్యాకెట్ కూడా అందడానికి లేదు, ఒక వాటర్ ప్యాకెట్ కూడా. ఒక రోజంతా మేము అలానే ఉన్నాము, ఇంకా ఇది లేక వచ్చేస్తున్నాం తిరిగి. అండ్ ఈవెన్ హెల్ప్ అంటే అంటే ఆలోచించవచ్చు మొత్తం వాటర్ అంతా వచ్చేసిందని. మెయిన్ ఉన్న వాళ్ళకి కూడా ఎవరికైతే ఉన్న రావాలో వాళ్ళకి కూడా లేదు. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకెళ్తున్నా కూడా ఎవరు బళ్ళు సహకరించట్లా. అంటే ఖాళీగా వెళ్తున్నారు కానీ ఎవరు ఇవ్వడానికి కూడా సాహసించట్లా. నేను ఎక్కడి నుంచి బుడవేరంతున్నా చివరి నుంచి రామకృష్ణపురం దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తున్నా. ఎక్కడ బుడవేరంతుని కాదు, సిత్తనపేట గడి దగ్గర నుంచి ఒక్కడు వెహికల్ ఎక్కించుకుని పాపన పోవాలి. అట్లా ఖాళీగా వెళ్తున్నారు కానీ ఎవరు ఎక్కించుకోవాలి. అట్లా నేను ఏమీ లేదు, అట్లా ఖాళీగా వెళ్తున్నారు. ఇక్కడ తిరుగుతున్నారు కానీ లోపలికి కృష్ణావాడి సెంటర్లో చాలా ఇబ్బంది పరుస్తున్నారు. కృష్ణావాడి సెంటర్ కంట్రికా పాయకాపురం, బాంబే కాలనీ, నూ రాజరాజపేట అన్ని ఏరియాలు ముంపుకు గురైతే జనాల కోసమే కదా ఇంకా ఎక్కువ బోట్లు తీసుకొచ్చారు. ఎక్కడ జనాభా సార్, ఎక్కడ సార్? మీరు మీడియా ప్రతినిధి కదా, మనకు మంత్రి ఎవరండి? వెంకయ్య నాయుడు ఏం మంత్రి అండి? వెంకయ్య నాయుడు గారు ఏం మంత్రి? మంత్రి కాదు, రాష్ట్రపతి, మా ఉపరాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి కదా. 48 గంటల క్రితం వచ్చాడు ఆయన. చక్కగా ఏసీ కారులో వచ్చాడు, ఇస్త్రీ చొక్కా వేసుకున్నాడు, అక్కడ నుంచున్నాడు, నలుగురితో మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. ఏంటండి ఆ మంత్రి చేసేది పని? ఏంటని చేసేది? కనీసం లోపల ముసలోళ్ళు, కడుపుతో ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు ఉన్నారండి, వాళ్ళకి కనీసం తాగడానికి నీళ్ళు బతిమిలాడామండి. ఒక్కళ్ళన్నా ఎక్కించుకోమని ఆ బోట్ వాళ్ళని ఎంత బతిమిలాడినా మమ్మల్ని డబ్బులు 1000 రూపాయలు ఇస్తానన్నానండి. మనిషి 1000 రూపాయలు ఇస్తామన్నాం మేమందరం, అయినా మమ్మల్ని ఎక్కించుకోలేదు. మేము నలుగురు కుర్రాళ్ళండి, 2 స్టిక్కులు పట్టుకొని మమ్మల్ని తీసుకొచ్చారు ఇక్కడ దాకా. వాళ్ళు ఎవరో తెలియదు, కానీ బోటు వాళ్ళు మాత్రం అస్సలు హెల్ప్ చేయట్లేదు. చేసిన వాళ్ళకే చేస్తున్నారు కానీ మాకు మాత్రం చేయట్లేదు. విజయవాడ అండి, అంబాపురం కాలనీ అండి, సింగనగర్. అయితే మా గట్టు మీద అయితే అన్ని సప్లై వస్తున్నాయండి. ఎన్నిసార్లు పిలిచినా కూడా రావట్లేదండి. చేతులు 3 డేస్ నుంచి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నామండి. మేము వాటర్లోంచి వచ్చామండి. బాగా అసలు ఎవరు ఒక్కళ్ళ కూడా ఏమి మా గురించి ఎవరు పట్టించుకోలేదండి, పెద్దవాళ్ళు ఎవరను. మా అమ్మాయి 9వ నెల ఇప్పుడు ప్రెగ్నెంట్ అయినా అంత దూరం నుంచి నీళ్ళలో కొట్టుకుని వచ్చాం. ఇన్ని బోట్లు తీసుకొచ్చారు, బోటు కూడా ఆగట్లేదండి. 3 రోజుల నుంచి డయాలసిస్ పేషెంట్ మా మదరు అలాగే వస్తున్నారు. ఫుడ్ కూడా ఫుడ్ లేకుండానే ఉన్నారా? అవునండి, వాటర్ కూడా లేదు. మీదే ఇక్కడ పక్కనండి, మేము డ్యూటీకి వెళ్ళి వస్తున్నాము. ఏం అందట్లేదా మరి? ఏమి రావట్లేదు, మంచినీళ్ళకి ఇబ్బంది పడిపోతున్నారు, తింటాక అల్లాడిపోతున్నారు, కరెంట్ లేదు, ఏమీ లేదు, పిల్లలతో ఏడుతా ఉన్నారు. సప్లై చేస్తున్నారు కదమ్మా, తీసుకుంటున్నారు కానీ పైన వాళ్ళకి ఏం రావట్లేదండి. డ్రోన్ తో కూడా పంపిస్తున్నారు ఫుడ్ అంటున్నారు. ఏంటంటే వాళ్ళు చూడాలని చెప్పేసి ఇక్కడ వరకే తీసుకుంటున్నారు. మరి ఇళ్లలో ఉన్న వాళ్ళు ఏమైపోతారు చెప్పి అంతంత లోటు వచ్చింది, అది ఏమి రావట్లేదు. ఈ రోడ్ల మీద ఉన్న వాళ్ళే తీసుకుంటున్నారు, లోపల ఉన్న వాళ్ళకి మటుకు ఏం అందుతలేదు. పంపించారు ఫుడ్ అంటున్నారు, ఏం పంపించలేదండి, ఏం పట్టించుకోవట్లేదు. కానీ ఇంతకన్నా ఎవరు చేయలేరు. అసలు లోపల పరిస్థితి బాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకి సందులు తెలియదు. ఇక్కడ లోకలర్స్ని ఒకరిని ఎక్కించుకెళ్ళాలి, లోకలర్స్ని ఎక్కించుకోకుండా వెళ్తున్నారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు, మెయిన్ రోడ్ల మీదే తిరుగుతున్నారు. నెక్స్ట్ ఫుడ్ అందట్లేదు, వాటర్ అందట్లేదు అని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు తప్పనిచ్చి. అక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే సందులు తెలియదు. వాళ్ళు ఉన్న అపార్ట్మెంట్ అందరికీ ఫుడ్ సప్లై వస్తుంది, ప్రతి ఒక్కటి వస్తుంది కానీ కొంత మెయిన్ రోడ్ లోనే వస్తుంది. 100% సందుల్లో వాళ్ళకి తెలియట్లా. పిలుస్తున్నా సరే వెళ్తున్నారు, కొన్ని చోట్ల వెళ్తున్నారండి. అలా అసలు డబ్బులు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కాదు, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు అయితే కాదు, ప్రైవేట్ బోట్లు ఉన్నాయి చూసారా, ప్రైవేట్ బోట్లో చేపలు పట్టుకుని. ప్లస్ ఇంకొకటి మెయిన్ ఇది మటుకు నోటీస్ చేయండి, ఇట్లా వచ్చే వాళ్ళకి మీరు బాటిల్స్ ఇవ్వకుండా మీరు మీడియా పరంగా కట్టడి చేయండి. ఎందుకంటే కిందకి వెళ్ళి అమ్ముకుంటున్నారు. అవతల వాళ్ళకి వాటర్ అందట్లా, నిజంగా దాహంతో ఉన్న వాళ్ళకి వాటర్ అందట్లా, పాల ప్యాకెట్లు అందట్లా. అంటే ఎవరో ఒకరు పంపిస్తేనే కదా, అసలు ఫుడ్డే పంపించట్లేదు అంటున్నారు కదండి. పంపిస్తున్నారు, ఇటు వచ్చే వాళ్ళకి ఇస్తున్నారు, అటు వెళ్ళే వాళ్ళకి ఇవ్వాలి. సరే ఇప్పుడు రాలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి బోట్లతో ఫుడ్ పంపించాలి కదా. కాదమ్మా, అవును, మీరు కాదు అదే బోట్ల మీద వాటర్ క్యాన్లు పెట్టి అటు పంపించవచ్చు కదా అంటున్నా. పంపించట్లేదని అంటున్నారు కదా, అసలు అంటే సప్లై చేయట్లేదని అంటున్నారు కదా. అవును, సింగిల్ వాటర్ బాటిల్ కూడా రావట్లేదు. చాలా మంది ఇళ్లలో ఫుడ్ లేదు, పాలు లేవు. అయితే ఒకటి
దీంట్లో గవర్నమెంట్ తప్పు అయితే ఏమీ లేదు. అది మటుకు తప్పు. ఎందుకంటే ఇలాంటి విపత్తు ఎవడేం చేయలేడు, ఊహించండి. దీనికి ఒకటే పరిష్కారం, ఇటు వచ్చే వాళ్ళకి వాటర్ బాటిళ్ళు, పాల ప్యాకెట్లు ఇటు కిందకి దిగే వాళ్ళకి ఇవ్వద్దు, అవతలికి వెళ్ళే వాళ్ళకి ఈ కిందకి వెళ్తే 10 రూపాయలు ఇస్తే దొరుకుతాయి. వర్షాలు వచ్చినాయి, ఫ్లడ్ వచ్చి 3 రోజులు అవుతుంది. మీరు ఏమైనా సహకారాలు చేశారు? ఎవరు అధికారులు కూడా ఎవరో రాలేదు, ఏమి పట్టించుకోవట్లా. చిన్న పిల్లలు ఉన్నారు, సహాయం కూడా ఎవరో రాలా. తినడానికి తిండి లేదు, నీళ్ళు లేవు, ఏమీ లేవు. ఒక్కళ్ళు కూడా పట్టించుకోవట్లే. బోట్లు వచ్చినాయి, ఎక్కించుకెళ్ళమంటే ఎక్కించుకెళ్ళట్లే. డబ్బులు ఇస్తే ఎక్కించుకెళ్తాం అంటున్నారు బోట్లు కూడా. అది అంటే అవి ప్రైవేట్ బోట్లు అండి? ప్రైవేట్ ఉంది, మామూలు పర్మనెంట్ ఉన్నాయి. అవి గవర్నమెంట్ ఉన్నాయి, కానీ గవర్నమెంట్ అసలు రాలేదు. ఒక్కసారి వచ్చినాయి, ఇంకెంతవరకు అసలు గవర్నమెంట్ అనేది రాలా. ఏవి కూడా బాంబే కాలనీ ఉన్నాయండి, తినడానికి కూడా నీళ్ళు ఏమీ లేవు. అలాంటి పరిస్థితి. చిన్నపిల్లలు ఉన్నారు ఎక్కువ. ఒక్కళ్ళు కూడా అధికారులు ఎవరో వచ్చి పట్టించుకోని లేదు. అపార్ట్మెంట్స్ లో ఇంకా ఫ్యామిలీస్ ఉన్నారండి? ఉన్నారండి, జనాలు నీళ్ళల్లోనే ఉన్నారు. ఏదైనా రావాలంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఒక్కళ్ళు కూడా ఏమీ తేవట్లా. నా పేరు సౌజన్య అమ్మ. మేము సింగనగర్ అక్సలపట్టి చెత్త అపార్ట్మెంట్లో నుంచి ఉంటున్నాం. 4 రోజుల నుంచి తిండి తెప్పలు లేవు. అక్కడి నుంచి ఎంత లోతు నీళ్ళలో వచ్చాం చూడండి. మా పిల్లోడు అక్కడే ఉన్నాడు, తల్లినలుగురు నడుచుకుంటూ వచ్చాం. తిండి లేదు, వాటర్ లేదు, ఏమీ లేదు. అపార్ట్మెంట్లో ఉంటున్నాం, మునిగిపోయి. కరెంట్ లేదు, నీళ్ళు లేవు, ఏమీ లేవు. బోట్లు ఎందుకు మునిగిపోయాం చూడండి, మునిగిపోయి వచ్చాం. బోట్లు గిట్ల ఏమి రావట్లే. తిండి కడిగితే తంటున్నారు అక్కడ. ఇంత 4 రోజులు అయింది తిండి తిని. అసలు నీళ్ళే లేవు, మంచి నీళ్ళు లేవు. ఇక్కడికి వచ్చాం, అంత లోతు నీళ్ళలో ఇక్కడికి వచ్చాం చూడండి. వాటర్ ఇదిగోండి, పిల్లోడు ఒకటి ఉన్నాడు. మా ఆయన లేని కాలు ఇదైనా దెబ్బ తగిలింది, అయినా వచ్చాం. చేతి దెబ్బ తగిలింది, గాజు పింగులు కూర్చుకొని నీళ్ళల్లో. అయినా ఇక్కడ దాకా ఉంది, ఇక్కడ వరకు వస్తే ఇక్కడికి వరకు వచ్చింది. నాకు తగ్గలేదు. మాకు ఆర్థిక సహాయం ఏమీ లేదు, తింటాకు కూడా లేదు. ఇక్కడికి వచ్చి అడుక్కోవాలి. ఎక్కడ సింగనగర్ చెత్త అపార్ట్మెంట్లు మేము ఇక్కడ వరకు వచ్చి తిండి కోసం. మీరు అర్థం చేసుకుని 4 రోజుల నుంచి పునరావాస కేంద్రాలు పెట్టారని చెప్పారు కదా, మరి మీకు ఎవరిని తీసుకెళ్ళారు? బోట్లో ఒక్కళ్ళు కూడా కేకలు వేసి ఒకళ్ళు రావట్లేదు. బోట్లలో వాళ్ళు ఒకళ్ళు రాలేదండి. బోట్లు వస్తే మేము ఎందుకు మునిగిపోతాం? మరి ఇక్కడికి వచ్చాకైనా సరే మీకు పునరావాసం కలిగిస్తామని చెప్పారు, అదేమి అక్కడికి ఎవరు రాయాలి ప్రభుత్వం? ఇప్పుడు అడిగితే బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వట్లా. మీరు ఇప్పుడు అంత కష్టపడి నీళ్ళలో నడుచుకుంటూ వచ్చారు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళడానికి గవర్నమెంట్ ఏమన్నా మీకు? తింటాకి ఏదన్నా ముందు దొరికితే, తిండి దొరికితే బతుకుతాం కదా. తిండి లేదు అసలు ముందు. మీరు నమ్మినప్పుడు పచ్చి మంచిలు కూడా లేవు. ఇప్పుడు అడుగుతుంటేనేమో వాళ్ళేమో మీకు లైన్లో నిలబడి అంటున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నామా? మాది విజయవాడ సింగనగర్ అండి. అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మేము అక్కడ నుంచి చిన్న పిల్లల్ని వేసుకొని పిల్లలకి పాలు కానీ ఏమి కూడా అసలు ఇక్కడ బ్రిడ్జి వరకు అయితే ఉంటున్నారు, కానీ కిందకైతే మా దగ్గరికి ఎవరు రావడం లేదు. బోట్లు అవన్నీ పంపించారు కదా? బోట్లు ఎవరు రాలేదు కదా. మేము అక్కడ నుంచి మా యూత్ ఉన్నారు కాబట్టి మాకు సరిపోతుంది, మగవాళ్ళు ఉన్నారు కాబట్టి. అది అసలు వాళ్ళు లేకపోతే మేము చాలా ప్రాబ్లమ్స్. అసలు చిన్న చంటి పిల్లలు ఉన్నారు. అసలు మేము ఎలా ఏమి అసలు చెప్పిన వేస్ట్ అది. ఎందుకంటే ఏం మొన్నటి నుంచి బాబు ఎంతమంది ఉన్నారు, ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఏం లేదు. పైన తిరుగుతున్నారు కానీ కిందకి ఎవరు రావట్లేదు. వినండి, జగన్ వచ్చాడు, కరోనా వచ్చింది. ఈయన వచ్చాడు, ఇది వచ్చింది. అసలు ఎవరి వల్ల ఏం యూజ్ లేదండి. అది ఎవరి వల్ల ఏ యూజ్ లేదు. అక్కడ వాటర్ వస్తుంది. వాటర్ వస్తున్నప్పుడు ఫస్ట్ ఇంటిమేట్ చేయాలి. ఇంటిమేట్ చేయకుండా వాటర్ కొట్టేసి పైన ఇన్ఫర్మేషన్ ఎవరికి లేదండి. 3 రోజుల నుంచి ఒక వాటర్ బాటిల్ సప్లై లేదు. ఈ రోజు మార్నింగ్ వచ్చినాయి. ఎంతో కష్టపడితే గానీ ఇక్కడికి రాగలిగి వచ్చాం పిల్లల్ని వేసుకుని. తోట ఊరి 15 లైన్లో ఇంకా పిల్లలు చాలా మంది ఉన్నారు. అక్కడ వాళ్ళకి పాలు లేవు, ఏమీ లేవు. బోట్లు ఏమీ రావట్లేదండి. బోట్లు ఒక బోటు 2 బోట్లు తిరుగుతున్నాయి అంతే. ఎన్డీఆర్ఎఫ్ తప్పించి వేరే సింగిల్ వాటర్ బాటిల్ సప్లై చేయట్లేదు. పీపుల్ ఆర్ డైయింగ్ లైక్ ఎనీథింగ్ దేర్. అంటే నైట్ బోట్లతో గానీ డ్రోన్ తో గానీ ఫుడ్ పంపిస్తున్నారు. చూడడానికి ఎవరు రాలేదండి. అసలు 3 రోజుల నుంచి మా సందులోకి అసలు ఒక బోట్ వచ్చింది లేదు. అసలు ముసలి వాళ్ళు ఉన్నారు, అసలు వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. అసలు కనీసం పాల ప్యాకెట్ కోసం కిటికీలు కంటుకుబడి నిలబడి చూసారు చిన్నపిల్లల తల్లులు. అంత దారుణమైన పరిస్థితి. ఎక్కించుకోవడం చేయట్లేదండి బోట్లో అసలు లేదండి. మొన్నటి అసలు 3 రోజులు చూస్తానే ఉన్నాం. ఇక్కడ వరకు అసలు మనిషి కనిపించడం. 15 లైన్ వరకు 16 లైన్ వరకు ఇక్కడ వరకు వస్తుంది వాటర్. ఎవరో పట్టించుకోవట్లేదు అటు సైడ్. అసలు ఒక ఆహార పొట్లం కానీ, పాల ప్యాకెట్ కానీ, వాటర్ బాటిల్ కూడా ఇచ్చే నాదులు లేడు.
మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మళ్ళీ ఆయన నిన్న వచ్చారు, మరి ఉమా గారు మెయిన్ రోడ్ మీద కావాల్సింది మాకు బోట్లు కావాలి, బయటకు తీసుకురావాలంటే ముందు వాళ్ళందరినీ. మీకు నందమూరి నగర్ కానీ అటు పైపుల రోడ్ లోపలికి కానీ చూడండి, ఒకళ్ళు వచ్చింది లేదు అక్కడ. ఇక్కడికి అపార్ట్మెంట్లు ఇంకా అలాగే ఉన్నారు, అసలు వాటర్ లేదు, మోటార్లు ఆగిపోయినాయి. మరి మన ముఖ్యమంత్రి గారు మరి ఇంతకు ముందు అయితే ప్రజలకు ఇచ్చేస్తా ఉన్నారు, మరి ఆయన ఎంతవరకు ఒకసారి కూడా వచ్చారండి? మరి బాస్ ఎక్కడ ఉన్నారో ఐడియా లేదండి, ఇంతవరకు రాలేదా? రాలేదు. దీని మీద అసలు స్పందించారు ఆయన? ఇంకా మాకు అసలు నెట్వర్క్ లేదండి, మాకు ఎవరు స్పందించారు ఏంటో కూడా తెలియదు. అసలు అజ్ఞాతంలో ఉన్నట్టే అయిపోయింది మా పరిస్థితి. అసలు నిద్ర లేదు, అసలు ఇప్పుడు వెళ్తే పడిపోతాం, అలా ఉంది పరిస్థితి మాది. అసలు 3 రోజుల నుంచి అలాగే ఉంది పరిస్థితి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? సింగనగర్ కృష్ణ హోటల్స్ అంటారు. ఎలా వచ్చారండి మీరు? నడుచుకుంటానే వస్తామండి. ఎలా వస్తారో నీళ్ళలోనే నడుచుకుంటానే వస్తున్నాం. బోట్లు ఎందుకంటే వాటర్లో ఉన్నారండి, వాటర్లో నుంచి ఉన్నాం. అయినా కానీ మరి ఇంతవరకు ఎవరు మిమ్మల్ని ఎవ్వరు మంచి కూడా ఇవ్వలేదు. ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మామూలు కనీసం బయట నుంచి వచ్చావు కానీ వాటర్ కూడా సప్లై చేయలేదు. మా ఉన్న వరకు వాడుకొని మురికి నీళ్ళు అవి వాడుకొని పిల్లలకి వామిటింగ్స్ బాగోలేక ఇలా బయటపడ్డాం. పెద్దలు లేరు, పిల్లలు లేరు, పేషెంట్లు లేరు. మా పరిస్థితి చూడండి ఇదే అండి. ఇప్పుడు సుందరయ్య నుంచి వచ్చాయండి, ఇక్కడ నుంచి అంబులెన్స్ ఏం లేదండి, ఎవరు మాట సమాధానం లేదండి. అడగడానికి ఈవిడ హెల్ప్తో వస్తున్నామండి. ఆవిడ బండి ఇచ్చారు, బండి మీద నడిపట్టు. ఆవిడైతే ఈ పాటికి చనిపోయేదండి, నడిస్తే చనిపోయేది. నడుచుకుంటూ వచ్చామండి. వచ్చాం రాలేదు. బతిలాడం, అందరిని బతిలాడం, ఖాళీ లేదు అని తోచేస్తున్నారు అసలు. 3 రోజుల నుంచి అండి. 3 రోజుల నుంచి మీరు ఎక్కడ పక్కన వాళ్ళు కానీ ఎవరు నాయకులు కానీ మిమ్మల్ని పట్టించుకోలేదు? ఎంతవరకు రాలేదండి. ఒక్కళ్ళు కూడా వచ్చి ఏంటి మీ సమస్య అని అడిగిన కొడుకు లేడండి, ఒక్కళ్ళు లేడు. ఒక్కడొచ్చి మా బాధ అడిగిన వాళ్ళు లేడు. సింగనలో అధికారులు గవర్నమెంట్ కూడా సఫిషియెంట్గా సప్లై చేస్తుంది, కానీ అది ఇక్కడ ఉన్న వాళ్ళకి అందట్లేదు సరిగ్గా. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా అందజేయట్లేదు. తగినన్ని బోట్లు లేవు, పంపిణీ చేసేవాళ్ళు లేరు. అందరినీ ఆ నీళ్ళల్లో వచ్చి ఇక్కడ తీసుకోమన్నారు ఫ్లైఓవర్ దగ్గర. అక్కడి నుంచి నడిచి రావాలంటే ఇక్కడ వరకు నీళ్ళు వస్తున్నాయి. ఆ పెద్దోళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, అందరూ రకరకాల ఉంటారు. ఒకళ్ళకి ఒక పొట్లం ఇస్తే ఆ పొట్లం తీసుకొని ఆయన ఏం చేసుకుంటాడు. అందుకని ఆ సప్లై చేసే వాళ్ళలో మెయిన్ ఉంది, అక్కడ సఫిషియెంట్గా ఇస్తున్నారు, నో డౌట్. అది అందట్టు అంటే సరిగ్గా సప్లై చేయలేకపోతున్నారు. తీసుకున్నవాడే పచ్చి తీసుకుంటున్నాడు, కానీ నాలాంటి బక్కోడు తీసుకోవాలంటే అటు ఎలా ఇట్లా తోసేస్తున్నారు. వాటర్ ఫ్లో ఎలా ఉందండి? తగ్గిందా ఇంకా ఉందా? తగ్గింది. అందరూ బయటకు వచ్చేసినట్టేనా? ఎందుకంటే మెయిన్గా వాటర్ లేదు, డ్రింకింగ్ వాటర్ లేదు, తర్వాత కరెంటు లేదు. అందుకని అక్కడ ఉండి కూడా ఇబ్బంది పడతారని ఇటువంటి వెళ్ళిపోతున్నారు. అలా ఉండే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఫుడ్ సప్లై చేయట్లేదా బోట్స్తో? లేదు, ఎక్కడ చేస్తున్నారు? అదేగా చెప్పేది. బోట్స్ అపార్ట్మెంట్ కానీ ఇళ్లలో కానీ అక్కడికి వెళ్ళి సప్లై చేయాలి. ఇక్కడంటే ఎగబడుతున్నారు, లైన్లో ఎవరు ఉండరు. అదిగోండి, అది ఎక్కడండి? సింగనగర్, ఓల్డ్ రాజనగర్ ఇటైతే ఒక్కరు కూడా రావట్లేదండి. ఇక్కడ దాకా వచ్చి ఉండిపోతున్నారు అందరూ. ఏదైనా పంచడం కూడా ఇక్కడ దాకా వచ్చి ఉండిపోతున్నారు. హెలికాప్టర్లో పంచినా ఇది లేదు, ఎందుకంటే రేకులు అన్నీ ఎగిరిపోతున్నాయి దగ్గరికి వస్తుంటే. చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా మంది చనిపోయారు కూడా. అటు తీసుకొస్తున్నారు కదా, అవేం అక్కడ వైపు రావట్లేదు, ఆపట్లేదండి. ప్రైవేట్ బోట్లు తీసుకొస్తుంటే డబ్బులు అడుగుతున్నారు, మనిషికి 1000 రూపాయలు అలా అడుగుతున్నారు. ముసలోళ్ళు అయితే దీని మీద కూర్చుని పోతున్నారు. ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. ఇళ్లలో చాలా మందికి వాటర్ లేదు, ఫుడ్ లేదు. సెంటర్ వరకు అయితే అందట్లేదు, ఓన్లీ ఇలా రోడ్ల పైన అయితే అందుతున్నాయి. ఏ సందులు అయితే అందట్లేదు మనకి. మాది పైకపురం నుండి ఇక్కడికి వచ్చాం మేము. నడుచుకుంటా చిన్న పాపను వేసుకొని, ఓన్లీ ఒక పాలు కోసమైనా వాటర్ కోసమైనా. అసలు మాకేది అందట్లేదు అటు అయితే. అంటే బోట్లు కానీ పోలీసులు కానీ ఎవరు ఇక్కడ వరకే, ఓన్లీ ఇక్కడ వరకే. అటు పక్క అయితే సేది అందట్లేదు మనకి. ఎవరో పక్కన వాళ్ళు పాప కోసం ఏదైనా హెల్ప్ చేస్తారంటే ఇస్తున్నారు. ఇప్పుడు 2 రోజులు హెల్ప్ చేస్తారు, ఇరుగు పరుగు. ఇంకా తర్వాత హెల్ప్ చేయట్లేదు. అక్కడ నుండి ఇక్కడికి వచ్చాం మేము. ఇంకా ఉన్నారమ్మా అక్కడ ఫ్యామిలీస్? చాలా ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఫ్యామిలీస్. వాళ్ళు బయట రావని పరిస్థితి. మా ఇంటి దగ్గర 2-3 చనిపోయారు కూడా. అది ఒక్కళ్ళు ఫ్రీ సర్వీస్ చేయట్లా, మనిషికి 1500 అడుగుతున్నారు బోట్లో. గవర్నమెంట్ బోట్సే అని చెప్తున్నారు. బట్ ఎవరు పోలీసులను అడిగితే గవర్నమెంట్ బోట్ అంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్ డ్రెస్ వేసుకుని ఉన్నారు, మనిషికి 1500 అడుగుతున్నారు. ముసలోళ్ళని ఎక్కించుకోవట్లేదు, అలాగని చిన్నపిల్లలను కూడా ఎక్కించుకోవట్లేదు. డబ్బులు ఇస్తే కానీ ఎక్కించుకోవట్లేదు. 5000 అసలు ఏం సర్వీస్ చేస్తున్నారు అని అడుగుతున్నా గవర్నమెంట్ ని. బోట్లు పంపించాము జనాల కోసం అంటున్నారు కదా. చేయండి, బోట్లు వస్తున్నాయి,
ఒక్క బోట్ రాలా, ఒక్క ఫుడ్ సప్లై. ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్న దగ్గరికి బోట్ రావాలి అంటే అటువైపు బోట్లు రావు, అటువైపు లోతు ఎక్కువ ఉంటుంది, పడవలు పాడైపోతాయి, మేము అటు పంపించమని చెబుతున్నారు. 3 రోజుల నుంచి తీసుకొచ్చారండి ఫ్రిడ్జ్ దగ్గర, ఫ్లైఓవర్ దగ్గర తీసుకొచ్చారు. చూడండి, కింద చూడండి, ప్యాంట్ చూడండి, ఫ్లైఓవర్ వరకు తీసుకొని వచ్చారు. అది ఈ రోజు 3 డేస్ తర్వాత. అమౌంట్ 2 రోజుల దాకా అసలు హెల్ప్ ఏం లేదండి. 2 రోజుల తర్వాత ఈ రోజు ఫుడ్ దాకా వచ్చింది. అది కూడా వచ్చేటప్పుడు వాళ్ళు ఎక్కించుకొని ఫుడ్ మాత్రమే తీసుకొస్తానని చెప్పారు. రిక్వెస్ట్ చేసి ఎక్కేసి వచ్చేసాం. కోసం మాత్రమే వచ్చారు ఎన్డీఆర్ఎఫ్ టీము. మేము రిక్వెస్ట్ చేస్తే ఇంకా పేషెంట్స్ని, ప్రెగ్నెంట్ వాళ్ళని ఎవరైనా ఉంటే మాలాగా తీసుకొస్తున్నారు వాళ్ళు. అంతేగాని 3 డేస్ పట్టింది రెస్క్యూ చేయడానికి మమ్మల్ని అందరినీ. మునిగి కొట్టుకెళ్ళిపోయేది అది. అక్కడ అసలు ఒక పులిహోర పొట్లం అనేది టీ ప్యాకెట్ అసలు ఏమన్నా నీళ్ళలో దిగుతున్నాం తిరుగుతున్నాం కానీ పట్టించుకునే వాళ్ళు లేరు. బోట్స్ వచ్చి ఏం చేస్తున్నాయి, ఏం తేట్లేదుగా. ఇక్కడ బ్రిడ్జిల మీద కుప్పలు పడేస్తున్నారు. ఏది ఒక్క ప్యాకెట్ కూడా ఇలా అసలు ఏమి. వాళ్ళే 4 ఎక్కించుకెళ్తున్నారు, మేము 4 ఉన్నాము, మాకు సరిపోతున్నాయి. బోట్లు బొజ్జాలు పడిపోయినా, నీళ్ళు వచ్చేస్తున్నాయి, దింపేస్తున్నారు. పట్టించుకోవట్లేదు. అదేంటమ్మా ఇప్పుడు మీకు బోట్లతో ఫుడ్ గానీ ఏం పంపించట్లేదు. మా మగవాళ్ళు వస్తున్నారు, తీసుకొస్తున్నారు. వాళ్ళు కూడా ఇక్కడ వరకు వచ్చి కాలు కొట్టి అక్కడే ఉంటున్నాం, పైన పిల్లలతో ఉంటాం. మరి మీరు మరి పైన ఇల్లు కదా, కింద అంతా ములిపోయి పైకి వచ్చేస్తాం. మరి ఇంకెక్కడికి వెళ్తే మాకు ఎవరు లేరు ఇక్కడ తెలిసిన. ఏం చేయట్లేదు వాళ్ళు. మేము ఏదైనా చెప్తేనే వస్తున్నారు. మా మగవాళ్ళు వస్తున్నారు, తీసుకొస్తున్నారు. వాళ్ళు కాలు బాగాలేదని మేము వచ్చాం. నిన్న కూడా మేమే వచ్చాం, తీసుకొని వెళ్తున్నాం. పిల్లలకి ఇంటికి 4 పిల్లలు ఉన్నారు. బోట్లు కాదు, నీటిలో వచ్చామండి. చాలా మంది మునిగిపోయినాయి. రేకుల షెడ్లు ఒకసారి రండి, మీరు చూడండి, అప్పుడు అనండి. ఇళ్ళన్నీ మునిగిపోయినాయి. వాళ్ళ పరిస్థితికి మేము పట్టుకెళ్ళి తలోటి చేసుకుని తింటున్నాం అంతే. వాళ్ళ వర్షం నీళ్ళు తగ్గినాయి. 2 అవర్స్ నుండి చిన్న పాప ఉంది, 2 months పాప. వాళ్ళు పేషెంట్, నీళ్ళలో తడవకూడదు. కనీసం ఒక చిన్న బోట్ రండి అంటే బోట్లు అక్కడ పెట్టుకొని నుంచున్నారు, కానీ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కానీ ఎవరు లేరు రెస్పాన్స్. డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక డ్రెస్ లేదు కనీసం. కొన్ని ఎవరిని అడగాలో తెలియదు. రామంటున్నారు, గట్టిగా మాట్లాడితే బోట్ దింపేస్తున్నారు. ఎక్కిన వాళ్ళని కూడా బలవంతంగా దింపేస్తున్నారు. బోట్ వేసుకొని తిరుగుతున్నారు, కానీ కనీసం వచ్చే సందులో పిల్లల్ని కానీ పెద్దోళ్ళని కానీ ఎవరిని తీసుకెళ్ళడం చేయాలి కదా. ఎక్కడ తిరుగుతున్నారండి? వాళ్ళ మనుషులు ఎక్కి ఊరినే రౌండ్ తిరుగుతున్నారు, కానీ అసలు బోట్ అక్కడ అదిగోండి, ఇప్పుడు అక్కడ ఖాళీగా ఉందండి బోటు. ఇక్కడే ఈ పక్క సందు 5వ ఇల్లు అండి. ఈ పక్క బోట్లు అసలుకి లోపలికి మట్టికి రావట్లా, బయట ఉండి మాట్లాడుతూ వరకేనండి. వర్షానికి తడిచిపోయి జనాలు పిల్లలు అల్లాడిపోతున్నారు. వాళ్ళు బోట్లు అంటే వాళ్ళు నెట్టుకోవటం, పక్క బారికి వెళ్ళటం, వాటి నుంచి మళ్ళీ రావటం ఇక్కడ సరిపోతుంది. ఏమండి పోనీ లాంగ్ కూడా కాదండి, ఈ పక్కన 5వ ఇల్లు అండి. పోనీ డబ్బులన్నా ఇస్తామంటున్నామండి, డబ్బులు ఇస్తామంటున్నాం. డబ్బులు ఇచ్చినా కూడా అసలు మేము రాము, నిర్మమాటంగా అక్కడ కూర్చుని బోటు తెచ్చుకొని ఉపయోగం ఉందండి. అక్కడ పెట్టుకొని అదిగోండి సార్, ఇప్పుడు అక్కడ నుంచి ఉంది బోటు, అక్కడ నుంచి ఉంది బోటు. మీరు రండి, పోనీ నేను లైవ్ చూపిస్తాను. మన ముందు ఒకరిని దింపేశారు. 75 సంవత్సరాలు ముసలోళ్ళు 2 ఉన్నారు, వాళ్ళిద్దరిని ఒట్టుకు తీసినట్టే మేము మా ఊరు దాటి వెళ్ళిపోతా ఉంటాం. అక్కడ స్పందించోలేదు. పట్టుకోని కాలు చివరికి ఆర్డీఓ గారిని కూడా అడిగా నేను, కనీసం స్పందించే నాదులే లేడు అసలు. ఎవరు కాదు స్వార్థం, వాళ్ళ మనుషులు చూసుకుని వాళ్ళే చూసుకున్నారు తప్పితే ఫోన్లు చేసి మాట్లాడేవాళ్ళు తప్ప లేదు. ఖాళీగానే పెట్టుకొని తిరుగుతున్నారు. ఏమండి వర్షం పడట్లేదు, ఇబ్బంది పడుతున్నారు తెలుసా. ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారంటే, సర్జరీ చేసుకున్న వాళ్ళు ఉన్నారంట. ఎలా వస్తారు? ఇందాక ఒక ఆయన అయితే దేక్కుంటా వస్తున్నాడు, ఫుడ్ వెళ్ళట్లేదంట. చూసిన వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు తీసుకెళ్తున్నారు ఫుడ్. మరి బయట లోపల ఉన్న వాళ్ళకి ఫుడ్ ఎలా వెళ్తుంది? ఎలా వస్తున్నాయి? ఎన్నిసార్లు చెప్పినా రిజిస్ట్రేషన్ చేసుకుంటే అంటే రిజిస్ట్రేషన్ అంటే ఏం రిజిస్ట్రేషన్? ఇక్కడ కూడా 7% చిన్న పిల్లలు ఉన్నారండి. మళ్ళీ వాటర్ లేదు. మెయిన్ వాటర్ ప్రాబ్లం బాగా ఎక్కువ ఉంది. ఇప్పుడు మెయిన్ సందుల్లో అందరూ వెళ్తున్నారు, కానీ లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు, ఎలా రావాలి ఏంటి అనేది. ఫోన్స్, ఓల్డేజ్ హోమ్ ఉంది లోపల, 50 members ముసలోళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఫుడ్ 3 days నుంచి ఫుడ్ లేదు వాళ్ళకి. ఏమో తెలియదండి. అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని బోట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే అప్పుడు పంపిస్తా అంటున్నారు. అండ్ ఓల్డేజ్ హోమ్ లో 50 members ఉన్నారంట, ముసలోళ్ళు మాత్రమే. వాళ్ళు ఎలా వస్తారు? వాళ్ళకి ఫుడ్ లేదంట. మేము పంపిస్తానేమో జాయింట్ కలెక్టర్ గారికి ఫొటోస్ వీడియోస్ పెట్టండి, వాళ్ళు పంపిస్తారు అంటున్నారు. ఎలా పంపిస్తారు?
రండి ముందుకి, ఎవ్వరు రాలేదు. ఏది ఫుడ్ ఏది వస్తుంది, చూసిన వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతుంటే లోపల ఉన్న వాళ్ళకి ఫుడ్ ఎలా వెళ్తుంది? ఏమో అండి, ఇప్పుడు కూడా చాలా మంది బయటికి రాని వాళ్ళు ఉన్నారు. అమ్మా సేవా సమితి అని ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు బయటకు వచ్చి చెప్పలేరు. సో వాళ్ళకి వెళ్ళట్లేదు. ఇప్పుడు బయట ఉన్న వాళ్ళకి కొంచెం కుర్రోళ్ళకి యూత్కి ఓకే పర్వాలేదు, కానీ ముసలోళ్ళకి వాళ్ళకి కష్టం కదా. వాళ్ళకి ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.